పిలో. అరే తిరుపతి రమ్మంటున్నాడు. రేయ్ నేను చెప్పింది ఏం చేసావు? నా వల్ల కాదన్నా. వల్ల కాకపోతే షాపు ఖాళీ చేయరా. ఇలా ఏంట్రా ఏమైంది? ఎవరైనా శుక్రవారం ఫైనాన్స్ అయినా? కాదక్కా. మరి షాప్ ఓనరా? అస్సలు కాదక్కా. మరి ఎందుకు షాప్ ఖాళీ చేయమంటున్నాడు రా? అక్క మేము 10 సంవత్సరాల నుంచి ఎక్కువగా దినం ఫోటోలు కడతాం. అట్లో డేట్ చూసి భోజనాలు ఎప్పుడో వాట్సాప్ చేయమంటున్నాడు. అవునా? అయితే ఓ పంచే, నా నంబర్ కూడా ఇస్తాను. ఎక్కడ భోజనాలు జరిగినా నాకు వాట్సాప్ పెట్టు, ఓకేనా? యతీష కాల్కేమైంది? అన్నయ్య ఫ్రూట్స్ వ్యాపారం పెడదాం అనుకుంటున్నా. మంచిదే కదమ్మా. పెట్టుబడికి డబ్బులు లేవన్నా, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. తిరానున్నాడు, అడుగుదాం పదా. అన్నయ్య ఫ్రూట్స్ వ్యాపారం పెడదాం అనుకుంటున్నా, డబ్బులు కావాలి. అన్నయ్యని అడిగితే నీ దగ్గర తీసుకొచ్చారు. పెట్టుబడి అంటే మన దగ్గర లేదే. అక్క మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారు? మన చుట్టాలా? వేలల్లో ఉన్నారా? ఏమ్మా నీకేదైనా జరిగిందనుకో ఈ కాలనీ వాళ్ళందరూ చూడటానికి వస్తారా? ఓ ఎందుకు రారు, కాలనీ మొత్తం వస్తారు. ఆ పనికి మాలిన ఎదవలు పెట్టుబడికి డబ్బులు అడిగితే నా కాలేర కొట్టి కాలనీ వాళ్ళు చుట్టాలు తీసుకొచ్చిన ఫ్రూట్స్ తో నాతో వ్యాపారం పెట్టించారు. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మా డైరెక్టర్ గారండి, మంచి సినిమా తీశారు. నాకు ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలమ్మా. మీరు రావాల్సిన ప్లేస్ కే వచ్చారండి. ఎవరికైనా కోడి కూతతో తెల్లారిద్ది, కానీ మా విజయవాడలో మా తిరువన్న వాయిస్ తో తెల్లారిద్ది. రండి. 1 2 3 స్టార్ట్. మీ ఇంటి ముందుకి మీ వీధి ముందుకు వచ్చిందండి మా ఉల్లిపాయల ఆటో. 4 కేజీలు 100, 4 కేజీలు 100 ఆటో వెళ్ళిపోతుందండి. భక్త మహాశైల విజ్ఞప్తి, ఈ రోజు రాత్రి 9 గంటలకు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీర్థ ప్రసాదాలు పంచుతున్నారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు కటాక్షకు పాత్రలుగా గారని ప్రార్థిస్తున్నాము. ఎవరమైనా అన్నయ్య డబ్బింగ్ ఆర్టిస్ట్ కోసం వచ్చారు. ఏంటది? దానిమ్మకాయలా బొప్పస్కాయలా? మనకు ఖాళీ లేదు, నెల రోజులు ఎవరిని రానియద్దు.